హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా గారెలతో కూర అయితే ప్రిపేర్ చేశానండి. ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి బయట స్నాక్స్ దొరుకుతాయి కదండి, పకోడీలు, గారెలు, ఇంకా బజ్జీలు. ఇవి అక్కడవన్నమాట, వేడివేడిగా ఉన్నాయి. ఇవేంటంటే ఇవి ఉన్నాయని వీటితో అయితే నేను వెరైటీగా కూర అయితే ప్రిపేర్ చేశాను. కూర కోసం అయితే ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఉండాలండి. మనకి కూర అనేది ఉల్లిపాయతోనే టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతేనండి ఇంగ్రీడియంట్స్. ఈ కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ గారెలతో పులుసు కూడా చేసుకోవచ్చండి. నాకేంటంటే పులుసు అవసరం లేదు, అందుకని నేను కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పులుసు అయితే ఇంకా బాగుంటుందండి. సేమ్ ప్రాసెస్సే. మనకేంటంటే వాటర్కి బదులు మనం చింతపండు అయితే నానబెట్టి ఆ పులుసు అయితే వేసుకుంటే మనకి మసాలా వడ పులుసు అయితే రెడీ అవుతుంది. నేనైతే కర్రీ చేశానండి. నాకైతే కొంచెం కర్రీ అనేది బాగా ఇష్టం అన్నమాట. చూడండి, ఆనియన్స్ ఏంటంటే మనకి కర్రీ ఎక్కువసేపు ఉడకదు కాబట్టి మనం ఇందులోనే ఆనియన్స్ అనేవి బ్రౌన్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నేను పెద్ద టొమాటోలు అయితే 2 తీసుకున్నానండి. అవి కూడా కొద్దిగా సాల్ట్ వేసి టొమాటో అనేది మగ్గించుకోవాలన్నమాట. సాల్ట్ వేయడం వలన టొమాటో తొందరగా కుక్ అవుతుంది కదా. చూడండి, ఈ విధంగా టొమాటో వేసి కొద్దిగా మూత పెట్టుకుంటే మనకి టొమాటో అనేది ఈ విధంగా గుజ్జులా అయితే ప్రిపేర్ అవుతుంది. అంతేనండి. ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులోనే మనం తగినంత కారం, ఉప్పు ఆల్రెడీ మనం టమాటోలో వేసాం కాబట్టి మనకి గారెల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఫైనల్గా చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ టమాటో మిశ్రమంలోనే అన్నీ వేసేసి చూడండి, ఈ విధంగా గారెలు అనేవి వేసి ఇలా ఈవెన్గా సర్దుకొని అటు ఇటు అయితే మనకి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కలుపుకున్నా కొంచెం హార్ష్గా కలిపినా కూడా ఏం కాదు. కొంచెం మంట తగలనిచ్చి తగినన్ని వాటర్ అయితే గారెలు ములిగేలా అయితే పోసుకోవాలండి. ఈ ప్లేస్లో మనం పకోడీతో కూడా కూర చేసుకోవచ్చండి. ఇవేంటంటే మన కర్రీ ఏమీ లేనప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి ఆ పూట కర్రీ అయితే అయిపోతుందన్నమాట. పకోడీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా పులుసు కూడా అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ప్రజెంట్ నేనైతే కర్రీయే చేస్తున్నాను. ఈ గ్రేవీ అనేది అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అంతేనండి. ఇలా కొంచెం తగినన్ని కాకపోయినా కొంచెం అంటే మనకి గారెలు ములిగే కన్నా ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ఏం కాదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే గారె అనేది మంచిగా కుక్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనకేంటంటే ఈజీగా అయిపోయే కర్రీ అన్నమాట. అలా సరదాగా చేసుకొని వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.